జయానిలో ప్రేమధన కరుణ ప్రాచు. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరాంధ్య జ్ఞానాంజన శలాకయ చక్షురంజనయ తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారమే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకాలి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనకి వైదిక శాస్త్రాలు ప్రత్యేకించి బ్రహ్మాండ పురాణం అలాగే స్కంద పురాణంలో చెప్పబడినటువంటి వృత్తాంతాలను అనుసరించి పూర్వం సత్యయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక రాజు పరిపాలన చేసేవాడు. ఆ ఇంద్రద్యుమ్నుని యొక్క రాజ్యం చాలా శాంతియుతంగా ఉండేది. అతని యొక్క రాజధాని అవంతిపురం. ఆ అవంతిపురం రాజధానిగా చేసుకుని సత్యయుగంలో అవంతిపురాన్ని రాజధానిగా చేసుకుని ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు పరిపాలన చేసేవాడు. అతని యొక్క రాజ్యం అంతా కూడా శాంతి సమృద్ధులతో తులతూగుతూ ఉండేది. ప్రతి చోటున కూడా అంతా కూడా సమృద్ధిగా ఉండేది. ఎందుకంటే సత్యయుగం కాబట్టి అన్ని చోట్ల శాంతి సమృద్ధులు ఉన్నాయి, కానీ రాజు యొక్క హృదయంలో మాత్రం శాంతి సమృద్ధులు లేవు. ఎందుకనంటే రాజు ఈ లౌకికమైనటువంటి సుఖాలకు అతీతమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటూ ఉండేవాడు. రాజు భగవంతుడిని ముఖాముఖి చూడాలనేటువంటి కోరికను కలిగి ఉండేవాడు. మరి అది చాలా కష్టమైన పని, భగవంతుడిని ముఖాముఖి చూడడం అనేది. అంటే ఎంత ప్రపంచానికి చక్రవర్తి అయిన వాడు కూడా భగవంతుడిని ముఖాముఖి చూడడం అంటే చాలా కష్టం. ఎందుకంటే భగవద్గీత మనకి ఏం చెప్తుంది, ఆ విధమైనటువంటి వరం అనేది ఎవరైతే తమ యొక్క జీవితాలను పూర్తిగా భగవత్ సాక్షాత్కారానికి అంకితం చేస్తారో వారికి మాత్రమే లభిస్తుంది అని చెప్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఎంతగా అయితే లౌకిక వ్యవహారాల్లో మునిగి ఉంటాడో అంత తక్కువగా అతడు ఆధ్యాత్మిక పురోగతి సాధించగలడు. మరి అలాంటప్పుడు లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి ఒక చక్రవర్తి అతడు భగవంతునికి ప్రత్యేక కృపకు ఎలా పాత్రుడు అవుతాడు? అని చాలా కష్టం. మరి లౌకికమైనటువంటి సంపద లేదా శక్తి అలాంటి వాటికి కృష్ణుడు ఏంటంటే అలాంటి వాటికి పక్షపాతం చూపించడు అనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క వైభవాలతో పోల్చితే ఈ లౌకికమైనటువంటి సంపదలు అవన్నీ కూడా చాలా ఎలాంటి విలువ లేనటువంటివి. ఎందుకంటే అయితే జీవుడు భగవంతుని పట్ల చూపగలిగేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది అత్యంత ఘనమైనటువంటి, దాని ముందు లౌకికమైనటువంటి సౌఖ్యాలు ఏవి కూడా తొలతోగలేవు. మరి కృష్ణుడు దేని చేత జయింపబడతాడంటే కేవలం శుద్ధమైనటువంటి ప్రేమ చేత మాత్రమే. అయితే ఒకరోజు ఇంద్రద్యుమ్నుడు తాను నేరుగా భగవంతుడిని సేవించలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉంటే ఉన్నటువంటి ఒక యాత్రికుడు అక్కడికి వస్తాడన్నమాట. ఆ యాత్రికుడు తాను ఏ విధంగా నీలమాధవుడు అనేటువంటి ఒక శ్రీమూర్తి నేరుగా ప్రేమపూర్వకమైనటువంటి సేవను స్వీకరిస్తున్నాడు అనేది తాను చూశానని చెప్తాడన్నమాట. అంటే విగ్రహ రూపం ఉంది, కానీ నేరుగా ఆ సేవింపబడేవాడితో మాట్లాడడం, ఆయన పెట్టిన తినడం, ఈ విధంగా ప్రతిస్పందిస్తున్నటువంటి ఒక శ్రీ విగ్రహాన్ని నేను చూశాను అని చెప్పాడు ఆ యాత్రికుడు. ఎవరటది అంటే నీలమాధవుడు అనేటువంటి శ్రీ విగ్రహం. మరి భగవంతుడు వివిధ యుగాల్లో రకరకాలుగా ఆయన అవతరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన శిలా రూపంలో లేదా దారు రూపంలో వ్యక్తమవుతూ ఉంటాడు. తన యొక్క భక్తులకు ప్రసన్నత భక్తులను సంతృప్తిపరచడం కోసం, వారి యొక్క ప్రేమను స్వీకరించడం కోసం. అయితే ఆ యాత్రికుడు ఏమని వివరిస్తారంటే, నీలాద్రి పర్వతం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అక్కడ దేవతలు భగవంతుడిని ఆరాధించడం నేను చూశాను అని చెప్పి అంటాడు.
అయితే రాజు ఏం చేస్తారంటే వెంటనే తన యొక్క ముఖ్య పురోహితుడైనటువంటి విద్యాపతి అనే బ్రాహ్మణుడిని పంపించి ఆ, అసలు ఈ నీలమాధవ విగ్రహం ఎక్కడ ఉందో కనుగొనమని చెప్పి అంటాడు. ఆ ఆ విధంగా తను ఏమనుకుంటాడంటే ఆ నీలమాధవ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకో, మొత్తం ఈ అవంతిపుర రాజ్యం అంతా కూడా భగవంతుని పాదపద్మాల చెంత నేను అర్పించేస్తాను, కాబట్టి అది ఎక్కడుందో తెలుసుకోమని పంపిస్తాడు. ఒక నెల రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత మరి అవంతిపురం అంటే ఎక్కడుంది? అవంతిపురం అంటే ఉజ్జయిని, ప్రస్తుత కాలం నాటి ఉజ్జయిని, అక్కడ ఉంది అతని యొక్క రాజధాని. మరి ఆ బ్రాహ్మణుడు విద్యాపతి అయినటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే నెల రోజుల పాటు ప్రయాణం చేసి నీలాద్రి పర్వతాన్ని కనుగొంటాడు. అక్కడ శబరులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. శబరులు అంటే వాళ్ళు ఆ ఎరుకలు. ఎరుకలు అంటే ఎవరు? ఎరుకలు అంటే పందులు పెంచుకునేటువంటి వాళ్ళు. అక్కడ ఆ పవిత్ర స్థలంలో ఎరుకల వాళ్ళు ఉండడం చూస్తారు. అయితే ఆ ఈ విద్యాపతి అనేటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తారంటే తాను అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేయడం కోసం అని చెప్పి ఆ ఎరుకల వాళ్ళ నాయకుడైనటువంటి విశ్వావసు అనే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతని కుమార్తెని వివాహం చేసుకుంటాడు. ఎవరు? విద్యాపతి అనేటువంటి బ్రాహ్మణుడు. అతను బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా రాజుగారు అప్పచెప్పబడినటువంటి కార్యం పూర్తి చేయాలి కాబట్టి ఆ విశ్వవసు అనేటువంటి ఎరికలో అనే కుమార్తెని వివాహం చేసుకుంటాడు. మరి ఈ విశ్వావసు అనేటువంటి ఎరికల నాయకుడు అతడు ఈ నీలమాధవుడిని నీలాద్రి పర్వతంపై గొప్ప గోప్యంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆరాధన చేస్తూ ఉంటాడు. అయితే తన కుమార్తె బతిమలాడిగా విశ్వావసు మొత్తానికి అంతిమంగా ఈ నీలమాధవుడిని విద్యాపతికి చూపించడానికి అంగీకరిస్తాడు. కానీ ఎలాగంటే కళ్ళకు గంతలు కట్టేసి తీసుకెళ్తానంటాడు. అంటే ఈ విశ్వావసు చివరికి తన కుమార్తె కూడా తన అల్లుడికి కూడా చెప్పడం అనమాట ఎక్కడ ఆ నీలమాధవ విగ్రహం ఉంది. మరి కుమార్తె బతులాడిగా ఏం చేస్తాడు? సరే తీసుకెళ్తాను, కానీ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తాను అని చెప్పాడు. సో ఆ విధంగా కళ్ళకు గంతలు కట్టి ఏం చేస్తారంటే ఆ ప్రదేశానికి తీసుకెళ్తాడు. అయితే ఈ విద్యాపతి అనేటువంటి బ్రాహ్మణుడు తన మామగారిని మోసం చేస్తాడు. ఏం చేస్తాడంటే కళ్ళకు గంతలు కట్టినప్పటికీ కూడా దారిలో ఆవాలు చిందుకుంటూ వెళ్తాడు. ఆవాలు చిందుకుంటూ వెళ్తే ఏమవుతుంది? ఆవాలు మొలుస్తాయి కదా, కొన్నాళ్ళకి మొలుస్తాయి. ఆ విధంగా చక్రవర్తికి కబురు పంపితే ఆ చక్రవర్తి ఈ ఆవాల మొక్కలు ఎక్కడ మొలుస్తాయో వాటిని పట్టుకుని వెళ్ళి ఆ ప్రదేశం తెలుసుకుంటాడని చెప్పి. మరి ఎన్నో సంవత్సరాల పాటు ఈ నీలమాధవుడు ఆ విశ్వావసుని సేవిస్తూ ఉంటాడు. ఈ విశ్వావసు నీలమాధవుని సేవిస్తూ ఉంటాడు ఎన్నో సంవత్సరాలు బట్టి. ఎలా సేవిస్తూ ఉంటాడంటే కేవలం పండ్లు పూలతోటే, సరళమైనటువంటి పూజా విధానం. కేవలం ఎందుకంటే మరి అతను ఎరికెళ్ళి వాడు కదా, అతను ఏమి వండలేడు, నైవేద్యం అర్పించలేడు కాబట్టి అతడు ఏం చేశాడు? పువ్వులు పండ్లతో అర్పిస్తూ ఉంటాడు. అయితే ఈ నీలమాధవుడికి ఇంద్రద్యుమ్న మహారాజు చేసుకున్న ప్రార్థనలు తెలుసు. ఎందుకంటే మరి ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క హృదయంలో కూడా ఉన్నాడు కదా పరమాత్మ. కాబట్టి ఇంద్రద్యుమ్నుని యొక్క భక్తి తెలుసు కాబట్టి నీలమాధవుడు విశ్వావసుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారంటే, నేను ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు, అతని యొక్క కోరిక మేరకు గొప్ప ఐశ్వర్యంతో పూజించబడాలనుకుంటున్నాను నేను అని చెప్పాడు. నువ్వు పండ్లు పూలతో అర్చిస్తున్నావు, కానీ మరొక భక్తుడు ఉన్నాడు ఇంద్రద్యుమ్నుడని, అతడు గొప్ప ఐశ్వర్యంతో అర్చించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ భక్తుని కోరిక నాకు తెలిసింది, కాబట్టి నేను అతని చేత పూజించబడాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే వెంటనే ఇది విని విశ్వావసు పూర్తిగా కుప్పకూలిపోతాడు. అయ్యో, ఇప్పుడు నా స్వామి వెళ్ళిపోతానండి. భగవంతునికి ప్రణాళిక ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడు? తన భక్తులపై ప్రత్యేకమైనటువంటి కృపను చూపిస్తాడు. ఎలాగంటే వారి ముందు ఉండడం ద్వారా, భక్తుని సమక్షంలో ఉండడం వల్ల. మరి కొన్నిసార్లు ఏం చేస్తాడు? భక్తుల నుంచి దూరం అయిపోవడం ద్వారా, తన భక్తుని యొక్క విరహాన్ని పెంచడం ద్వారా తన యొక్క కృపను చూపిస్తాడు. మరి ఈ శ్రీ విగ్రహం ఏదైతే తనతో మాట్లాడడం ఏదైతే ఉందో అది విశ్వావసుకి ఏమి పెద్ద విచిత్రం కాదనమాట. అర్థం కదా, ఇంకా రోజు మాట్లాడుతుంటాడు, అది పెద్ద విశేషం ఏం కాదు. అయితే తాను బాధపడే దేని గురించి అంటే
ఈ నీలమాధవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడనేటువంటి భయంతో అతను తీవ్రమైనటువంటి వేదనకు గురవుతూ ఉంటాడు. అయితే అతను ఏం చేస్తాడంటే ఈ విద్యాపతిని తిడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే నీ వల్లే ఇప్పుడు నీలమాధవుడు ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క ఆరాధన తీసుకుంటానంటున్నాడు. మరి నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు అందుకే నా కుమార్తెను వివాహం చేసుకున్నావు అని చెప్పి ఇవన్నీ చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ విశ్వవసు ఏం చేస్తారంటే విద్యాపతిని తాళ్లతో కట్టేస్తారు. కానీ తన కుమార్తె ఎవరైతే ఉందో కుమార్తె ఈ భర్త అరుపులు విని ఏం చేస్తుంది, అతన్ని కట్టులు ఇప్పేస్తున్నారు. మామగారు ఏం చేస్తారు, అల్లుడిని బంధించేస్తారు. కానీ అతడు అరుపులు విని భార్య అంటే కుమార్తె వచ్చి ఏం చేస్తుంది, కాళ్ళు ఇప్పేస్తే ఆ బ్రాహ్మణుడు మెల్లగా అవంతిపురానికి వెళ్ళిపోతాడు. మరి విద్యాపతి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఏం చేస్తాడు, వెంటనే రథాన్ని అధిరోహించి తన సైన్యాన్ని వేసుకుని ఆ నీలాద్రి పర్వతం దగ్గరికి పెడతాడు. వెళ్ళి ఆ ఆవాల మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆవాల మొక్కలు వెంబడి పెడతాడు అన్నమాట. అయితే వాళ్ళంతా కూడా కష్టపడి అక్కడికి వెళ్తారు. ఎవరు, విద్యాపతి అలాగే ఇంద్రద్యుమ్నుడు. అక్కడికి వెళ్ళేటప్పటికి కష్టపడి అక్కడ ఉన్నటువంటి తలుపు తీసేటప్పటికి నీలమాధవుడు మాయమైపోతాడు. నీలమాధవుడు అక్కడ ఉండడు. మరి ఎవరు పట్టుకెళ్ళిపోయి ఉంటారు, ఈ విశ్వావసువే ఈ విగ్రహాన్ని మాయం చేసి ఉంటాడని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే అతడు స్వామిని ఏదో ఒక విధంగా వెళ్ళిపోనివ్వకుండా అక్కడే పెట్టుకుందాం అనుకుంటాడు కదా అందుచేత. కానీ చూసినట్లయితే వెళ్ళి ఆ విశ్వావసు ఎక్కడున్నాడో వెతుకుదామని వెళితే ఆ ఎరికల నాయకుడు ఎవరైతే ఉంటాడో అతడు కూడా స్వామి లేడనేటువంటి గ్రహభావంతో రోధిస్తూ ఉంటాడు. కానీ విశ్వావసు అబద్ధం చెప్తున్నాడని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, విశ్వావసుని బంధిస్తారు. ఎవరు, రాజు. ఆ సమయంలో ఉన్నటువంటి దేవర్షి అయినటువంటి నారదముని అక్కడ ప్రత్యక్షమయ్యి వాస్తవంగా నీలమాధవుడి విషయంలో ఏం జరిగిందో వివరిస్తారు. ఏం చేస్తారంటే స్వామి అంటే నీలమాధవుడే స్వయంగా మాయమైపోయాడు, కానీ ఆయన త్వరలోనే ఈ సమస్త ప్రపంచంపై తన కృపను సాధించడం కోసం జగన్నాథుని రూపంలో ఆవిర్భవించబోతున్నాడు. కాబట్టి మీరేం దిగులు చెందకండి, ఈ విశ్వావసుని మాయం చేయలేదు, కాబట్టి స్వామి తనకు తానుగా మాయమయ్యాడు ఇక్కడి నుంచి అని చెప్పి చెప్పారు. మరి ఈ నీలమాధవుడు ఆయన ఈ విశ్వావసు యొక్క సరళమైనటువంటి సన్నిహితమైనటువంటి సేవను ఎంతగానో ఆనందించాడు. కానీ ఆయన మళ్ళీ జగన్నాథుడిగా ఆవిర్భవించడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం అవుతుంది. కానీ మొట్టమొదట నారదముని ఏమైనా ప్రకటిస్తారంటే ముందుగా జగన్నాథుడి రూపంలో మళ్ళీ నీలమాధవుడు ప్రత్యక్షం కావాలంటే ఒక గొప్ప ఆలయాన్ని ముందుగా నిర్మాణం చేయాలని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎవరైతే దేవతలకు నాయకుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఇంద్రద్యుమ్నుడిని తన స్వీయ లోకంలో స్వీకరించి ఈ జగన్నాథ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి చెప్తారు. కాబట్టి ముందు ఏం చేయాలి, ముందుగా పెద్ద మందిరాన్ని కట్టాలి. మందిరాన్ని కట్టిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు స్వయంగా బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడి చేత ముహూర్తం పెట్టిస్తారు, ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన చేయాలనేటువంటి. ఎప్పుడైతే మందిరం పూర్తిగా నిర్మాణం అయిపోయిన తర్వాత నారదముని ఇంద్రద్యుమ్నుడిని ఏం చేస్తాడో తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి సత్యలోకానికి తీసుకెళ్తాడు. మరి బ్రహ్మదేవుని యొక్క లోకం ఏదైతే ఉందో, బ్రహ్మదేవుని యొక్క ఇల్లు సాధారణమైనటువంటి మనుషులు అక్కడికి రాలేరు అనమాట. కానీ ఇంద్రద్యుమ్నుడి యొక్క భక్తి ఎంత గొప్పదంటే బ్రహ్మదేవుడు కూడా స్వయంగా ఇంద్రద్యుమ్నుడిని కలుసుకోవాలనుకున్నాడు, అంత గొప్ప భక్తుడు అనమాట. బ్రహ్మదేవుడు తర్వాత వివరిస్తారనమాట ఏ విధంగా జగన్నాథుడు ఒక గొప్ప కల్పవృక్షం యొక్క చెక్క నుండి ఏ విధంగా ఆవిర్భవించబోతున్నాడు అనేది భవిష్యం అని చెప్పి. అంటే ఈ కల్పవృక్షాలు ఎక్కడ ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి కదా. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న కల్పవృక్షం యొక్క చెక్కతో తయారు చేయబడతాయి విగ్రహాలు. అక్కడ నుండి అంటే ఇది నేరుగా శ్వేత ద్వీపం నుండి దిగుమతి అవుతుంది అని చెప్తాడు. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు కట్టిన మధ్యలో పెట్టబోయే విగ్రహాలు ఇక్కడ శ్వేత ద్వీపంలో, ఆధ్యాత్మిక లోకమైన శ్వేత ద్వీపంలో ఉండే లోకమైనటువంటి శ్వేత ద్వీపంలో ఉన్న కల్పవృక్ష చెక్కతో తయారవుతుంది ఆ విగ్రహం అని చెప్పంటారు.
మరి ఇంద్రజనుడు ఏం చేస్తాడంటే ఒక విమానంలో బ్రహ్మలోకం నుంచి తిరిగి వెనక్కి వస్తారు భూమి మీదకి. అయితే భూమి మీదకి వచ్చేటప్పుడు అన్ని మారిపోయిన కూడా చూస్తారు. అయితే అతను బ్రహ్మలోకానికి వెళ్ళి గడిపింది చాలా కొద్ది కాలమే. కానీ ఈ లోపల భూమి మీద యుగాలు మారిపోయింది. ఎవరు కూడా ఇంద్రజనుడిని ఎవరు గుర్తుపట్టలేదు. అలాగే అతని రాజ్యం కూడా ఏమీ లేదు ఇప్పుడు, ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. అలాగే తన యొక్క పురోహితుడైనటువంటి విద్యాపతి కూడా మారిపోయాడు, అతను కూడా చనిపోయాడు, వేరే ఎవరు వచ్చేసాడు. మరి ఈ రాజు ఆయన ఎంతో ఆ పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతాడు, పూర్తిగా ప్రముఖులు అయిపోతాడు. ఏంటి అసలు ఏం చేయాలి, ఇటు కాకుండా అయిపోయిన పరిస్థితి అనుకుంటే ఆ సమయంలో ఒక దివ్యమైనటువంటి కాకి ఒకటి వచ్చి చెప్తుంది అనమాట. ఏమనంటే, ఇంద్రజను మహారాజా, నీ అనుచరులందరూ కూడా నువ్వు లేని సమయంలో మరణించారు అందరూ కూడా. మరి ఆ నువ్వు భగవంతుని ఆరాధించడం కోసం నువ్వేం చేశావు, నీ సంస్థాన్ని కూడా కోల్పోయావు, నీ కుటుంబం పోయింది, నీ స్నేహితులు పోయారు, నీ రాజ్యం కూడా పోయింది అని. మరి ఇన్ని కష్టాలు పడినా సరే ఇంద్రజుమ్నుడు చాలా ధైర్యంగా నిలబడతాడు. అతనికి తెలుసు కొన్నిసార్లు భగవంతుడు మన భక్తుల యొక్క ప్రేమను పరీక్షిస్తాడని చెప్పి. అంటే భక్తులకు వేటి పట్ల అయితే చాలా అనురాగం ఉంటుందో ఆ వస్తువులను తీసేయడం వల్ల, భక్తులకి దేని పట్ల అయితే ఆసక్తి ఉంటుందో వాటిని లాగేసుకోవడం వల్ల భక్తుల పట్ల ప్రత్యేకమైన కృప చూపిస్తారు భగవంతుడు అనే విషయం ఇంద్రజుమ్నుడికి తెలుసు. మరి ఇంద్రజుమ్నుడు ఏదో ఒక విధంగా మొత్తానికి భగవంతుడి ప్రత్యక్షం అయ్యేలా ఉపవాసం చేయాలనుకుంటాడు. అంటే ప్రాయోపవేశం చేస్తారు. ప్రాయోపవేశం అంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. అప్పుడు జగన్నాథుడు వ్యక్తం అవుతాడు. కానీ ఎలా వ్యక్తం అవుతాడంటే కళలో వ్యక్తం అవుతాడు. కళలో వ్యక్తమయ్యి చక్రవర్తికి ఏం చెప్తారంటే, సముద్రంలో ఒక పెద్ద కర్ర దొంగ ఒకటి కొట్టుకొస్తుంది అని చెప్పంటాడు. కానీ అది ఒక సాధారణమైనటువంటి చెట్టు కదన్నమాట. అది ఎంత పెద్దదంటే అది ఆధ్యాత్మిక ప్రపంచం నుండి పీకబడినటువంటి చెట్టు. ఊహించుకోండి, ఆధ్యాత్మిక ప్రపంచం నుండి పీకబడినటువంటి చెట్టు అది. మరి భగవంతుని యొక్క దేహం ఏదైతే ఉందో, సచ్చిదానంద విగ్రహం ఏదైతే ఉందో, భగవంతుని యొక్క సచ్చిదానంద విగ్రహం ఏదైతే ఉందో అదే స్వభావానికి చెందినటువంటి దారు అది. మరి ఇంద్రజుమ్నుడి యొక్క సైన్యం అంతా కూడా ప్రయత్నం చేసినా సరే దాన్ని సముద్రం నుంచి బయటకు లాగలేకపోతారు, అంత కష్టం అవుతుంది. అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఒక అధముడు అనేటువంటి శబరుడు ఒకడు ఏం చేస్తారంటే, ఈ ప్రయత్నం అంతా చూసి గుంపులోంచి బయటకు వచ్చి ఏం చేస్తాడు, ఆ పెద్ద చెట్టుని ఊరికే నెలలోంచి బయటపడేస్తాడు. ఎవరో ఎరికిలోడు ఏం చేస్తాడు, వీళ్ళందరూ ఇంత కష్టపడుతుంటే ఊరికి అలా వెళ్ళి దాన్ని పట్టుకుని బయటికి లాగేస్తాడు. మరి ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, ఇంతకీ అతను ఎవరంటే విశ్వావసు యొక్క వంశీకుడు అనమాట. ఆ విశ్వావసు యొక్క వంశీకుడు కాబట్టి చాలా తేలిగ్గా దాన్ని బయటికి లాగగలుగుతాడు. లాగే ఏం చేస్తాడు, దాన్ని గుండీచా మందిరం దగ్గర తీసుకెళ్తాడు, దాన్ని విగ్రహాలు చెక్కడం కోసం గుండీచా మందిరాన్ని తీసుకెళ్తాడు. మరి ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఎవరైతే శిల్పులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నియమిస్తారు భగవంతుని యొక్క రూపాన్ని చెక్కడం కోసం, శాస్త్ర నిర్దేశాలను అనుసరించి. కానీ ఎంతమంది ప్రయత్నం చేసినా వాళ్ళ యొక్క ఉలులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొక్కలైపోతుంటాయి చెక్కడానికి ప్రయత్నం చేస్తే. ఉలి అన్నీ కూడా విరిగిపోతుంటాయి. అప్పుడు ఒక విచిత్రమైనటువంటి ఒక ముసలి బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు. అతని పేరు అనంత మహారాణా అనేటువంటి ఒక ముసలి బ్రాహ్మణుడు వస్తాడు. అతడు వచ్చి, నేను విగ్రహం చెప్తానని చెప్పి ఒప్పుకుంటాడు అనమాట. అయితే అతను ఏమంటాడంటే, నా షరతులకు లోబడి చెప్తానని చెప్పండి. ఏమంటాడంటే, 3 వారాల పాటుగా నన్ను ఏకాంతంలో వదిలేయాలి, ఈ మందిరం యొక్క తలుపులకి తాళం వేసేయాలి మరి అని చెప్పంటాడు 3 వారాల పాటు. అయితే రోజు అతను చెప్తుంటే ఉలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయితే 2 వారాలు అయిపోయిన తర్వాత ఉలి శబ్దం వినిపించదు. కాబట్టి ఇంద్రజుమ్నుడు తెగులు పడతాయి. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు చాలా ముసలివాడు కదా, బహుశా మరణించాడేమో అని అనుకుంటాడు ఇంద్రజుమ్నుడు. మరి పూజారులు ఎంత చెప్పినా సరే వినకుండా, సలహాదారులు ఎంత చెప్పినా సరే వినకుండా రాజు ఏం చేస్తారంటే బలవంతంగా ఆ తలుపులు తెరవడానికి ముందుకెళ్తారు. వెళ్ళి తలుపులు తీసేటప్పటికి అక్కడ ఒక అసాధారణమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. అంటే పూర్వం ఎన్నడూ కూడా చూడనటువంటి ఒక విగ్రహ రూపం కనిపిస్తుంది. ఆ స్వామి యొక్క రూపం అది ఎలా ఉందంటే ఇంకా చెక్కడం పూర్తి కానట్టుగా ఉంది. ఎందుకంటే దానికి చేతులు లేవు, కాళ్ళు లేవు.
మరి చక్రవర్తి చాలా భయపడతారనమాట. అమ్మో, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ తలుపులు త్వరగా తెరిచేసి చాలా తప్పు చేశాను అనుకుంటాడు. అక్కడ చూస్తేనేమో ఆ ముసలివాడు అనేటువంటి ఎవరైతే శిల్పి ఉంటాడో ఆ శిల్పి మాయమైపోతాడు అక్కడి నుంచి. ఆ? ఆ, మరి ఇంద్రజుమ్నుడు తన మూర్ఖత్వానికి తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు. ఆ? ఎందుకంటే అతన్ని ఓదార్చడానికి స్నేహితులు ఎవరు కూడా లేరన్నమాట. అయితే ఆ శబరుల యొక్క వంశీకుడు ఎవరైతే ఉంటాడో అతడు ఏముంటాడంటే, నువ్వేం దిగులు చెందకు, ఏదైతే జరిగిందో ఇదంతా కూడా భగవంతునికి సంకల్పం. అది ఇక్కడ పెట్టండి, ఈ వైపు ఆ పక్కకు పెట్టండి, పైన పెట్టు. ఈ చివరికి పెట్టండి. అరే, కాబట్టి ఈ శబరు వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను ఏముంటాడంటే, నువ్వేం దిగులు చెందకు, ఇదంతా కూడా భగవంతునికి సంకల్పం ప్రకారం జరిగింది. నువ్వు భగవంతుని పట్ల ప్రేమతో నువ్వు ఆ విధంగా తలుపులు తెరిచే తప్ప నువ్వేం తప్పు చేయలేదు, నువ్వేం బాధపడద్దు అని అంటాడు. అప్పుడు ఆ ప్రధాన పూజారి ఏమంటాడంటే, ఆ ఈ జగన్నాథుని యొక్క విగ్రహం, అతని యొక్క సోదరుడు బలదేవుడు అలాగే సుభద్రాదేవి, ఇవి మీరేం దిగులు పడద్దు, వీటికి రంగులేసి చక్కగా వస్త్రాలు ధరింపజేసి మీరు బ్రహ్మదేవుని చేత ప్రతిష్టాపన చేయడానికి సిద్ధం చేసుకోండి అని, ఏదైతే జరిగిందో అది జరిగింది అని చెప్పంటాడు. మరి ఇంద్రజుమ్నుడు చాలా సిగ్గుపడతాడనమాట. ఏమిటంటే అతను అలా దిగులు చెందుతూనే ఉంటాడు. అంటే నారదముని వచ్చి ఆయనకి ఇదంతా కూడా భగవంతుడి ప్రణాళిక అని చెప్పేంతవరకు. మరి వేదాల్లో ఉన్నటువంటి ఒక శ్లోకం ఏం చెప్తుందంటే, వేదాల్లో ఉన్నటువంటి ఒక శ్లోకం భగవంతుడికి చేతులు లేవు, కాళ్ళు లేవు అని చెప్తుంది ఒక శ్లోకం. అయితే నిరాకారవాదులు, నాస్తికులు దాన్ని ఎలా వక్రీకరిస్తారంటే, భగవంతుడికి అసలు స్వీయ రూపమే లేదని వివరిస్తారు. కాబట్టి జగన్నాథుని యొక్క ఆవిర్భావం ఏదైతే ఉందో అది దేన్ని నిరూపిస్తుందంటే, నేను ఒక వ్యక్తిని, కానీ ఇతర వ్యక్తులు లాంటి వాడిని కాదు అని చెప్పి నిరూపిస్తుంది. అంటే తనకు చేతులు కాళ్ళు లేకపోయినా సరే నేను ఇతరులకు ఆశీర్వాదాలు ఇవ్వగలను ఇతరులకు, అలాగే ఇతరులు ఇచ్చినటువంటి వాటిని నేను స్వీకరించగలను అనే వేదవాక్కును నిరూపిస్తుంది ఈ యొక్క జగన్నాథుని యొక్క రూపం. కాబట్టి శాస్త్రాల్లో కాళ్ళు చేతులు లేవంటే, అవును జగన్నాథుడి కాళ్ళు చేతులు లేవు, కానీ ఆయన ఒక వ్యక్తి, అంతే నిరాకారుడు కాదు. అయినప్పటికీ ఆయన అందరిని ఆశీర్వదించగలడు, చేతులు లేకపోయినా అందరూ ఇచ్చినవి తీసుకోగలడు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత నారదముని వివరిస్తాడనమాట. ఆ విధమైనటువంటి దివ్య రూపాన్ని తాను పూర్వం ద్వారకలో సందర్శించినప్పుడు నేను చూశాను, ద్వారకలో ఈ విధమైనటువంటి రూపాన్ని. ఆ సమయంలో స్వామి యొక్క వృందావన లీలలు చర్చించబడుతున్నాయి ద్వారకలో. మరి తన గురించినటువంటి లీలలు చర్చింపబడుతూ ఉంటే స్వామి వాటిని విన్నాడు. ఆ చర్చ అంతా కూడా చర్చించి, అంటే అక్కడ ద్వారకలో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రేవతీదేవి అలాగే వీళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు ఏది స్వామి యొక్క దివ్యలీలల గురించి. ఆ విధంగా దివ్యలీలల గురించి చర్చ జరుగుతూ ఉంటే ఆ సమయంలో భగవంతుడు అక్కడికి వచ్చి ఆయన కూడా వింటాడు అనమాట. వినగానే ఆయనకి తన భక్తుల పట్ల తీవ్రమైన విరహం ఏర్పడుతుంది అనమాట. వెంటనే భగవంతుడు దివ్య స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన యొక్క, అంటే భగవంతుడు ఉండేదే దివ్య స్థితిలో, ఆయన దివ్య స్థితిలో వెళ్ళడం అనేది ఏం లేదు. ఆయన ఒక స్థితిలోకి వెళ్ళి, ఆనందమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఆయన శరీరంలో వికారం ఏర్పడుతుంది అనమాట. అంటే ఆయన చేతులు కాళ్ళని ఆయన వెనక్కి ముడి చేసుకుంటాడు. మరి ఈ దివ్యమైనటువంటి అయితే ఈ సంభాషణ ఏదైతే ఉందో అది కేవలం కృష్ణుడు మాత్రమే కాదు, బలరాముడు అలాగే సుభద్రాదేవి కూడా వింటారు. అందుచేత వాళ్ళ యొక్క రూపాలు కూడా, వాళ్ళు కూడా ఈ సాత్విక వికారాలకు గురై వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు నారదముని ప్రకటిస్తాడు ఏమిటంటే, తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు త్వరలోనే వచ్చి ఈ జగన్నాథ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తాడండి. మరి ఈ కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఇంద్రజుమ్నుడికి దివ్య దృష్టిని ఇస్తాడు. దివ్య దృష్టిని ఇస్తే అతని యొక్క నూతన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వాస్తవానికి ఈ విద్యాపతి, విశ్వావసు వీళ్ళే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొత్త స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవానికి ఈ విశ్వావసు, విద్యాపతి వాళ్ళే అని చెప్పి చెప్పారు. ఆ విధంగా జగన్నాథుని యొక్క ఆవిర్భావం చాలా ఆనందంగా ముగుస్తుంది. ఆ విధంగా ఆయన మళ్ళీ తన ప్రేమపూర్వకమైనటువంటి భక్తులకు తిరిగి కలుసుకుంటాడని. మరి వేలాది సంవత్సరాల తర్వాత ఈ జగన్నాథుని యొక్క శ్రీ విగ్రహం
ఇప్పటికీ కూడా తన యొక్క స్నేహితులకు అలాగే సేవకులకు అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఈ రథయాత్ర ఏదైతే ఉందో అది దేన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్నామంటే భగవంతుడికి ఆయన భక్తులకు మధ్య జరిగే ప్రేమపూర్వక వినిమయాలని తెలుసుకోవడం కోసం. మరి ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆ విధంగా వాళ్ళు భగవద్ధామానికి సొంత ఇంటికి చేరుకోవడంలో చాలా సహాయపూర్వం అవుతుంది. శ్రీ జగన్నాథ స్వామికి అయితే ఈ రథయాత్ర చరిత్రకి మనం చూసినట్లయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రికార్డులను బట్టి 9వ శతాబ్దంలో నమోదు చేయబడింది రథయాత్ర జరిగింది. అంటే ముందు జరుగుతుంది, కానీ వీళ్ళకి దొరికింది మాత్రం 9వ శతాబ్దంలో జరుగుతున్నట్టుగా. ఈ ఆధునిక జగన్నాథుని యొక్క మందిరం ఏదైతే ఉందో, మనం చూసినటువంటి జగన్నాథుని మందిరం ఏదైతే ఉందో అది 1150వ సంవత్సరంలో అనంతవర్మ చోడగంగదేవ అనేటువంటి ఒక రాజు దాన్ని నిర్మాణం చేశాడు. అతడు తూర్పు గంగ వంశానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు మనం ఏదైతే ఆధునిక చూస్తున్నామో మందిరం అది 1150 సంవత్సరంలో నిర్మించబడింది. అంటే 850 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడినటువంటి రూపం అది. కాబట్టి జగన్నాథుని యొక్క దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనకి స్కంద పురాణంలో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్కంద పురాణంలో అసలు రథయాత్ర ఎలా చేయాలి, రథాలు ఎలా నిర్మించాలనేటువంటి దాని గురించి రథాలు ఎలా నిర్మించాలి, రథయాత్ర ఎలా చేయాలనే దాని గురించి అన్ని వివరాలు కూడా ఇవ్వబడ్డాయి. స్కంద పురాణంలో ప్రత్యేకించి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం అనేటువంటిది ఒకటి ఉంది, ఒక భాగం అందులో వివరించబడింది. అలాగే బ్రహ్మ పురాణంలోనూ పద్మ పురాణంలోనూ కూడా జగన్నాథుని యొక్క మందిరం గురించి వాటి గురించి వివరాలు ఉన్నాయి. మరి ఈ శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే జగన్నాథుడు గుండీచా మందిరానికి ప్రయాణం చేయడం అనేది ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయంగా చెప్తున్నాయి. కాబట్టి ఈనాటికి అప్పటి ఉన్నటువంటి పద్ధతినే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులు పాటిస్తూ ఉన్నారు అని చెప్పి అన్ని చెప్పబడినారు. ఈ జగన్నాథ మందిరం ఏదైతే ఉందో ఇప్పటికీ 18 సార్లు దీనిపై దండయాత్ర జరిగి దీన్ని దోచుకున్నారు. 18 సార్లు. 4వ శతాబ్దంలో 4 నుండి 8వ శతాబ్దం మధ్యలో మొట్టమొదటి దాడి జరిగింది. రక్తబాబు అనేటువంటి వాడు ఒకడు దాడి చేశాడు అందరి మీద. అప్పుడు పూజారులు ఏం చేశారంటే స్వామిని ఆ సమయంలో 4 నుంచి 8వ శతాబ్దం మధ్యలో గోపాలి అనేటువంటి ఒక ప్రాంతంలో 144 సంవత్సరాల పాటు భూమిలో దాచిపెట్టారు. జగన్నాథ బలదేవసుపోతారు 144 సంవత్సరాల పాటు. తర్వాత 13వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా మహమ్మదీయ దండయాత్ర జరిగింది మందిరం పై. ఇలియాస్ షా అనేవాడు దండయాత్ర చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి నిధులన్నీ కూడా దోచుకున్నాడు. ఇది 1340లో. మళ్ళీ ఒక 20 ఏళ్లకే ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు దాడి చేశాడు. దాడి చేస్తే మళ్ళీ విగ్రహాలు మళ్ళీ ప్రవాసంలో ఇంటిపోయి పారిపోయారు. మళ్ళీ విగ్రహాలు పట్టుకోండి. మళ్ళీ 1509వ సంవత్సరంలో ఇస్మాయిల్ గాజీ అనేవాడు మళ్ళీ వాడు దాడి చేశాడు. అంటే ప్రతాపరుద్ర మహారాజు దక్షిణ దేశంపై దండయాత్ర చేస్తున్న సమయంలో ఇస్మాయిల్ గాజీ అనేవాడు దాడి చేశాడు. అప్పుడు ఏం చేశారంటే ఈ చిలికా సరస్సు ఉంది కదా, ఆ చిలికా సరస్సులో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో దాచిపెట్టారు విగ్రహాన్ని. మనం వచ్చే దారిలో చిలికా సరస్సు చూస్తున్నాం, అందులో ఒక ద్వీపంలో దాచిపెట్టారు.
మళ్ళీ 1568లో కాలా పహాడ్ బెంగాల్ సుల్తాన్ ఒకడు ఏం చేశారంటే చాలా దారుణమైనటువంటి ఒక దాడి చేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య ఆలయం ఏదైతే ఉందో దానిపై దాడి చేసి దానిపై ఉన్నటువంటి విగ్రహాలను కూడా నాశనం చేశారు. మీరు అక్కడ చూస్తే విగ్రహాలు ఏవైతే నాశనం చేస్తున్నాయో అది 1568 సంవత్సరంలో జరిగింది. కానీ పూజారులు ఏం చేశారంటే విగ్రహాలని దాచిపెట్టారు. కానీ ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని వెళ్ళి మరి వాడు ఏం చేశాడంటే మొత్తం విగ్రహాలను కూడా కాల్చిపడేశాడు. తర్వాత మళ్ళీ రామచంద్ర దేవ అనేటువంటి రాజు వచ్చి మళ్ళీ కొత్త విగ్రహాలు చేయించాడు. మళ్ళీ 1610వ సంవత్సరంలో కేశోధర్మాలు అనేటువంటి వాడు మరొకడు వాడు కూడా మళ్ళీ చేశాడట. ఎప్పుడు రథయాత్ర జరుగుతున్న సమయంలో దాడి చేశాడు. విగ్రహాలు గుండీచా మందిరంలో ఉన్న సమయంలో దాడి చేశాడు. దాడి చేసి అతను ఏం చేశాడు, ఈ శ్రీమందిరం ఏదైతే దాన్ని ఆక్రమించుకుని రథాలను తగలబెట్టాడు. ఎప్పుడు జరిగిందంటే 1610వ సంవత్సరం జరిగింది ఒకసారి. మళ్ళీ 1611వ సంవత్సరం ఒక సంవత్సరానికే మళ్ళీ కళ్యాణ్ మల్ అనేటువంటి వాడు అతను ఎవరంటే అక్బర్ యొక్క ప్రముఖ మంత్రి అయినటువంటి రాజా తోడర్మల్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కొడుకట, వాడు హిందువే చూడండి. వాడు కూడా దాడి చేసినప్పటికీ మళ్ళీ విగ్రహాలు తీసుకుని చిలికా సరస్సులో ఉన్నటువంటి మహిషామరి అనే ప్రదేశంలో దాచిపెట్టారు. మళ్ళీ 1692లో ఇక్రమ్ ఖాన్ అనేవాడు దాడి చేశాడు. ఔరంగజేబు యొక్క ఆజ్ఞ మేరకు దాడి చేశాడు. వాడు కూడా మందిరంపై దాడి చేశాడు. అప్పుడు భక్తులు ఏం చేశారట, ఒక బూటకపు ఒక గోడ ఒకటి కట్టారట. గోడ కట్టేస్తే అప్పుడు విగ్రహాలను దాచిపెట్టారు. దాచిపెట్టి ఏం చేశారంటే నకలు విగ్రహాలు తయారు చేసి వాటిని దాడి చేసేవాడికి ఇచ్చేస్తే ఆ నకల విగ్రహాలను నాశనం చేసి వెళ్ళిపోయేవాడు. అంటే మందిరంలో లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే గోడ అడ్డం కట్టేసి అసలు విగ్రహాలు లోపల ఉన్నాయి, అడ్డంగా గోడ కట్టి గోడ బయట నకిలీ విగ్రహాలు పెట్టారు. వాళ్ళు వచ్చి నకిలీ విగ్రహాలను కాల్ చేసి పోయారన్నమాట. ఆ విధంగా సంరక్షించబడింది. మళ్ళీ 1733లో తాకుయ్ ఖాన్ అనేవాడు మళ్ళీ వాడు కూడా కటక్ యొక్క నిజామట వాడు కూడా దాడి చేస్తే మళ్ళీ 3 సంవత్సరాల పాటు స్వామి ప్రవాసంలో ఉన్నారు. మళ్ళీ ఎక్కడ గంజాములో ఉన్నటువంటి మర్దా ఆలయంలో 3 సంవత్సరాల పాటు స్వామిని పెట్టారు. అక్కడ దాన్ని శరణ శ్రీ క్షేత్ర అని చెప్పి అంటారు. గంజాం స్టేషన్ వస్తుంది మనం అక్కడ దాచిపెట్టారండి 3 సంవత్సరాల పాటు. ఇప్పుడు 1733 సంవత్సరాలు. ఇక ఆ తర్వాత నుంచి 1752 నుంచి మళ్ళీ మరాఠా రాజ్యం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ జరగలేదు అనమాట. 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మందిరం యొక్క యాజమాన్యాన్ని వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే మనకి భక్తివేదాంత ఠాకూర్ వారిని అక్కడ మెజిస్ట్రేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. కదా సో కాబట్టి ఇది అలాగే పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం అనేది ఉత్కళకాండ అని చెప్పి అంటారు. స్కంద పురాణంలో ఇవ్వబడింది. అది 18 పురాణాలను కూడా అతిపెద్ద పురాణం ఏది స్కంద పురాణం. ఆ స్కంద పురాణంలో ఈ జగన్నాథ మందిర నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అందులో చెప్పబడ్డాయి. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యుడు. మరి చూడండి, ఆ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యంలో 60 అధ్యాయాలు ఉన్నాయి. జగన్నాథపురి క్షేత్రాన్ని వివరిస్తూ 3500 శ్లోకాలు ఉన్నాయట పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం గురించి. మరి ఇది ఎవరు చెప్పారు ఇది అంటే జైమిని మహర్షి సౌనకాది ఋషులకు నైమిషారణ్యంలో చెప్పాడు దీని గురించి. మరి వాటిలో ఆ శాస్త్రాల్లో ఏముందంటే చాలా విపులంగా అక్కడ ఇంద్రద్యుమ్నుడి యొక్క చరిత్ర అంతా కూడా చెప్పబడింది. విశ్వావసు గురించి, నీలమాధవుడి గురించి, అలాగే చెక్క విగ్రహం కొట్టుకురావడం, ఇవన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి స్కంద పురాణంలో. అలాగే 22వ అధ్యాయం దగ్గర నుంచి 24వ అధ్యాయం వరకు రథయాత్రను ఎలా నిర్వహించాలో చెప్పబడిందట. అలాగే ఏ విధంగా ఈ గుండీచా రాణి ఆమె యొక్క వాగ్దానం గురించి, ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఏ విధంగా వాగ్దానం చేశాడు గుండీచా దేవికి, ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తానని చెప్పి, ఇవన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి. అదనమాట. అలాగే అదే గ్రంథంలో మనకి పూరి యొక్క సరిహద్దుల గురించి వివరించారు.
అలాగే అందులో ఉన్నటువంటి పంచతీర్థాల గురించి చెప్పబడింది. మార్కండేయ సరోవరం, వటవృక్షం గురించి. మందిరంలో మనం చూసాం కదా మర్ర చెట్టు, దాన్ని వటవృక్షం అంటారు. ఆ వటవృక్షం ప్రళయాన్ని కూడా చూసిందట. ప్రళయంలో కూడా బతికి ఉందట. అలాగే రోహిణీ కుండం, అలాగే సముద్రం, ఇంద్రజుమ్న సరోవరం, ఈ 5 ఉన్నాయి. దీన్ని పంచతీర్థం అని చెప్పుకుంటారు పూరిని. ఎందుకంటే అక్కడ మార్కండేయ సరోవరం అనేది ఒకటి ఉంది, వటవృక్షం మనం చూసాం, రోహిణీ కుండం అనేది ఒకటి ఉంది. ఆ రోహిణీ కుండంలో ఏమైందంటే ఒక సాధారణమైనటువంటి కాకి పడి అది చతుర్భుజ రూపం ధరించి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయింది రోహిణీ కుండంలో. అలాగే వటవృక్షం మనం చూసాం. మార్కండేయ సరోవరంలో యాత్రికులు స్నానం చేస్తారు పాపాలు పోవడానికి. అలాగే మహోదధి అంటే సముద్రం. మరి ఈ మహోదధి ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటారట అంటే ద్రవ్య బ్రహ్మంగా పిలుస్తారట. ద్రవ్య బ్రహ్మం అంటే అక్కడ ఉన్నటువంటి నీరు సాధారణమైన నీరు కాదు, అది బ్రహ్మ పదార్థం. ద్రవ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థంగా చెప్తారట. అలాగే ఇంద్రజుమ్న సరోవరం, ఇది ఎక్కడుందంటే గుండీచా మందిరం దగ్గర ఉంటుంది. అది ఎందుకని అక్కడ అంటే ఆ సరోవరం ఇంద్రజుమ్న మహారాజు ఇచ్చినటువంటి లక్షలాది ఆవుల యొక్క గోధూళితో అది రూపొందింది ఇంద్రజుమ్న సరోవరం అనేది. ఇది జగన్నాథపురి క్షేత్రం గురించినటువంటి విశేషాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చాలా మంది నిద్రలో జారుతున్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళి విషయాన్ని తీసుకోవచ్చు. హరే కృష్ణ.